హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. అంటే నిన్న వ్లాగ్ మార్నింగ్ లేసేసరికి 6:30 అయ్యింది. నేను బ్రష్ అవి చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని ఇంకా హాల్లోకి అయితే వచ్చి ఫస్ట్ అయితే మిల్క్ ప్యాకెట్ని తీసుకుంటున్నాను. మా వారు ఊరు వెళ్ళారని చెప్పాను కదండి. సో 2-3 డేస్ నుంచి పిల్లల్ని నేనే స్కూల్కి అవి తీసుకువెళ్తున్నాను. సో త్వరగా పనులన్నీ క్విక్గా పూర్తి చేసుకోవాలి. మిల్క్ ప్యాకెట్ తీసుకుని వంటగదిలో అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా పిల్లల స్నానానికి వేడి నీళ్ళు పెట్టాలి కాబట్టి హీటర్ పెడదాము అనేసి ఒక బకెట్ వాటర్ అయితే పట్టి హీటర్ అయితే పెడుతున్నానండి. నేను 7 బకెట్లో పెట్టేదాన్ని, అంటే ప్లాస్టిక్ కరిగిపోతుంది అన్న ఉద్దేశంతో 7 బకెట్లో పెట్టేదాన్ని. కానీ అలా పెట్టకూడదని కొంతమంది కామెంట్ చేశారు, ప్లాస్టిక్ బకెట్లోనే పెట్టాలి అని. ఇంకా అందుకనేసి ప్లాస్టిక్ బకెట్లో అయితే హీటర్ పెట్టేశాను. ఇప్పుడు ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేయాలండి. ఇంకొన్ని వంటగదిలోకి అయితే వచ్చాను. నైట్ పడుకున్నప్పుడు గిన్నెలన్నీ తోమేసుకుని వంటగది కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకుని పడుకున్నాను. సో నీట్గానే ఉంది. ఇంకా ఒక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేద్దాము అనేసి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి. ఇంకా బియ్యం తీసుకుని వాటిని అయితే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి తర్వాత డ్రింకింగ్ వాటర్ వేసి అయితే నేను అన్నం అయితే వండుతాను అనమాట. ఇంకొండి బియ్యం అయితే కడిగేశాను. చాలామంది ఎందుకు 2 రకాల బియ్యం అని అడుగుతున్నారు. చాలా వ్లాగ్స్లో చెప్పినా స్టిల్ ఇంకా అడుగుతూనే ఉన్నారండి. ఇంక ఇదిగోండి స్టవ్ మీద అయితే బియ్యం పెట్టేశాను. ఇంకొక స్టవ్ మీద ఏమో పిల్లలు తాగడం కోసం వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది కదండి, నీళ్ళు కూడా చల్లగా ఉంటున్నాయి. కొంచెం గోరువెచ్చగా తాగితే బాగుంటుంది అనేసి వేడి నీళ్ళే ఇస్తున్నాను పిల్లలకి స్కూల్కి పట్టుకెళ్ళడానికి అయితే మాత్రం. ఇంకా ఇంకొండి ఈ రోజైతే నేను బీరకాయ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. అందుకనేసి ఫ్రిడ్జ్లో నుంచి బీరకాయలు ఇంకా మినపట్టు వేద్దాం అనేసి ఇడ్లీ పిండి కొంచెం ఉంటే వాటిని అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని వంటగదిలోకి తెచ్చుకున్నాను. బీరకాయలు కేజీ బీరకాయలు కదండి, నేను పిల్లలే కదా ఎక్కువైపోతాయి అని కొన్ని బీరకాయలు పప్పులో వండుదాం అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా తెచ్చుకుని ఇంకా ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. మా వారు ఊరెళ్ళారు కదండి, సో నేను తనకి తరచూ ఫోన్ చేస్తూ ఉంటాను. అయితే మా వారితో నేను ఎలా మాట్లాడతాను ఏంటి అన్నది ఇంక్లూడ్ చేస్తాను. మాలాగా ఇలా ఎవరైనా ఫోన్ మాట్లాడుకుంటారా అన్నది కామెంట్ చేయండి. జస్ట్ సరదాగా అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. పిల్లలకి టిఫిన్ కింద మినపట్టు వేస్తున్నానండి. మినపట్టు మగ్గడానికి టైం పడుతుంది కదా. శ్రీవారు పడుకున్నావా? పడుకున్నా, రాత్రి 12 అయిపోయింది. ఏమ్మా సినిమా అయ్యేటప్పటికి 11 అయింది. సరే పడుకుంటా అయితే. పిల్లలు స్కూల్ పంపించావా? ఇంకా లేదా, ఇప్పుడు ఇలా ఇస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళి నేను చేస్తాను. సరే పడుకో అయితే. ఉండు. ఏంటి మాట్లాడాలా? మామూలుగానే చేశాను. నాకు పని లేదు పాట లేదండి. మా వారు ఎక్కడికైనా ఊరెళ్ళారనుకో నేను రోజుకి ఒక 5-10 సార్లైనా ఫోన్ చేస్తాను మా వారికి. ఏం మాట్లాడను, ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అలాగా ఏం చేస్తున్నారు, తిన్నారా, ఉన్నారా అని ఇలా మాట్లాడేస్తాను, పెట్టేస్తాను. ఎక్కువ ఏం మాట్లాడుకోము మేము అసలు. మామూలుగా ఇప్పుడనే కాదండి, నా పెళ్ళైనప్పటి నుంచి మా వారితో నేను ఇదే గొడవ పడతాను అనమాట. చాలామంది ఊరు వెళ్తే వైఫ్ గంటల తరబడి మాట్లాడతారు. నువ్వు నేను ఉంటాము, తిన్నావా ఉన్నావా, సరే అయితే ఉంటాను, ఇదొక్కటే మాట్లాడుకుంటాము, నువ్వు నాతో ఏం మాట్లాడమంటాను, నువ్వేమైనా మాట్లాడుతున్నావా అంటారు. ఏముంటాయండి మాట్లాడుకోవడానికి, ఏమీ ఉండవు. అయినా కూడా రోజుకి 10 సార్లైనా ఫోన్ చేస్తాను మా ఆయనకి. జస్ట్ ఎలా ఉన్నాడు ఏంటి అని ఒక మాట వినేసి వెంటనే ఫోన్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇలా మాలాగా తడిగా పొడిగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా అన్నది కామెంట్ చేయండి. ఇంకా మా వారితో ఫోన్ మాట్లాడేసి ఇంకా మిగతాది వంట పని అయితే పూర్తి చేసేసుకున్నాను. మినపట్టు అయితే వేసానండి, ఎందుకంటే ఇది మగ్గడానికి చాలా టైం పట్టేస్తుంది కదా అని మినపట్టు వేసుకుని ఉంచేసుకున్నాను. తర్వాత పిల్లలిద్దరిని అయితే నిద్ర లేపి వాళ్ళని బ్రష్లు చేసుకుని స్నానాలు చేసామని నీళ్ళు అయితే నేను బాత్రూంలో పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రము బీరకాయలు అవి కట్ చేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గబెట్టేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు వేసేసి మగ్గబెట్టేశాను. తర్వాత దీంట్లోకి అయితే బీరకాయ ముక్కలు వేసి బీరకాయలను కూడా మగ్గబెట్టేశానండి. ఈరోజు నేను చేసిన బీరకాయ కూర దరిద్రంగా వచ్చిందండి. అస్సలు బాగోలేదు ఈరోజు కూర. నా లెక్క ఏంటంటే మా వారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. అసలు ఏమైందంటే బీరకాయ కూర ఎప్పుడు వండినా చాలా టేస్టీగా వండుతానండి నేను.
ఈరోజు చాలా కంగారు అయిపోయింది, లేట్ అయిపోతుంది పిల్లకి స్కూల్ అని అంత హైలో పెట్టే వండానమాట. నాకు ఏ కూరైనా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటేనే టేస్టీగా అనిపిస్తుందండి. హైలో పెట్టేసి కంగారుగా ఉడికిచ్చేసి వండేసానేమో అసలు నాకు టేస్ట్ అనిపించలేదు. నార్మల్గా అసలు బీరకాయ అనగా చిక్కుడుకాయ అనగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వండుకుంటే అట్లంత టేస్ట్ ఇంకేది ఉండదనిపిస్తుంది. ఈరోజు కంగారికి అసలు కూర ఏమీ బాగాలేదు. మా ఆయన లేకపోవడం మంచిదైంది, లేకపోతే ఈ కూర తినలేక ఎంత బాధపడిపోతుందో మా ఆయన అనుకున్నాను. కానీ ఆ కూర అంతా వేస్ట్ చేయలేం కదండి, అలా ఎక్కువ కూర వేసుకుని నేనే తినేసాను. ఇంకా పిల్లలిద్దరినీ స్కూల్లో అయితే ఎలాగైతేనేమండి కరెక్ట్గా 8:15 ఆ టైంకి రెడీ చేసేసి స్కూల్లో అయితే దింపేసి వచ్చేసాను. ఆ పిల్లలిద్దరినీ స్కూల్లో దింపేసరికి ఒక హడావుడి తుపాను వదిలినట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఇంక ఇదిగోండి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తాన్ని సర్దుకుని ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదండి, దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటాను నేను, అందుకని ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఇల్లు సర్దుకుని తుడుచుకునే టైంలో నేను హీటర్ అయితే పెట్టుకున్నానండి. నీళ్ళు అయితే ఆగిపోతూ ఉంటాయి, నాకు 2 పనులు అయిపోతాయి కదా. ఇంకా ఈ ఇల్లు క్లీన్ చేయడం అవ్వగానే నేను తలస్నానం చేసి వచ్చేస్తే ఇంకా దేవుడికి దీపారాధన చేసేసుకోవచ్చు. ఇంకా పువ్వులు అవి ఏమి కొనుక్కుని తెచ్చుకోలేదండి, లాస్ట్ వీక్ తెచ్చుకున్న చామంతి పువ్వులు ఇంకా ఫ్రిడ్జ్లో అలా ఉండిపోయినాయి, ఇంకా అవి పెట్టేద్దాము అనేసి ఇంకా పువ్వులు అయితే తెచ్చుకోలేదనమాట. ఇంకొండి త్వరగా అక్కడ అలా సర్దుకుంటూ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇల్లు క్లీనింగ్ అయిపోయిందండి. ఇంకా వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు అయితే ఉండిపోయినాయి. నావి పిల్లలవి అయితే మాత్రం ఎక్కువ బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా అందుకనేసి బట్టలని వాషింగ్ మిషన్లో వేసేసి అప్పుడు తలస్నానం చేద్దాము అనేసి ఇంకా నేను వాషింగ్ మిషన్లో వేసేసి తలస్నానం అయితే చేసేసానండి. ఇంకా దేవుడికైతే నేను దీపారాధన చేసుకుంటున్నాను. యూజువల్గా నేను ఎవ్రీ ఫ్రైడే శారీ కట్టుకుంటాను కదండి. ఇంకా నేనేంటంటే శారీ మెయిన్గా మా హస్బెండ్కి ఇష్టమనే కట్టుకుంటాను. ఇంకా తను లేనప్పుడు నాకు ఏమి పెద్ద రెడీ అవ్వాలి అన్నంత ఏమి ఇది ఉండదు అనమాట. ఇంకా నేను శారీ అయితే ఏమి కట్టుకోకుండా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. దట్టు ఇంకొకటి ఏంటంటే శారీ కట్టుకున్నప్పుడు నేను బైక్ నడపలేకపోతున్నానండి, పడిపోతానేమో అని అనిపిస్తుంది అనమాట. కాలు కడ్డొచ్చేస్తుంది కాలు కింద తిట్టినప్పుడల్లా శారీ. ఇంకా అందుకనేసి నేను శారీ ఈ మధ్యకాలంలో చాలా తగ్గించేసానండి కట్టుకోవడము. మా వారు పిల్లల్ని తీసుకొస్తాకి ఉన్నారు అనుకుంటే శారీ కట్టుకుంటున్నాను, లేకపోతే లేదు. చాలా ఇబ్బంది అయిపోతుందండి బైక్ నడిపేటప్పుడు. నాకు స్కూటీ నడిపే ప్రతిసారి అనిపిస్తుందండి నా కాళ్ళు కొంచెం పొడుగుంటే ఎంత బాగుండు అని. ఎందుకంటే పూర్తిగా కాలు నేను కింద పెట్టలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, మనము నార్మల్గా కాలు కింద పెట్టుకుని బండి నడుపుతూ వెళ్తాం కదా, అప్పుడు నేను నడపలేకపోతున్నాను స్కూటీ మీద కూర్చుని. కొంచెం పొడుగు కాళ్ళు ఉంటే బాగుండని అనిపిస్తుంది అండి. ఇంక ఇదిగోండి దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా ఈ రోజైతే నాకు ఇడ్లీ పిండి దోశల పిండి లేదండి టిఫిన్ చేయడానికి. అందుకనేసి ఇంకా నేను 11 అవుతుందండి టైం. ఇంక అందుకనేసి అన్నం కూడా వండేసాను కదా మార్నింగ్ అన్నం కూరని, కొంచెం అన్నం అయితే పెట్టుకుని తినేస్తున్నాను అనమాట. ఇంకా నేను అన్నం తినడం కంప్లీట్ అవ్వగానే వీడియో ఎడిటింగ్ అయితే కొంచెం ఉందండి, త్వరగా వీడియో ఎడిటింగ్ అవి కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసుకుని ఫోన్ మొత్తాన్ని ఇంకా క్లియర్ చేసేసాను అనమాట, డిలీట్ చేసేసాను మిగతా ఫుటేజ్ అంతటిని. తర్వాత నా ఎడిటింగ్ పని మొత్తం అయ్యేసరికి టైం అయితే 1 o'clock అయ్యిందండి. నేనైతే ఫేషియల్ ఎయిర్ రిమూవ్ చేసుకుందామని అనుకుంటున్నాను, మెయిన్గా ఫోర్ హెడ్ పైన అండి. ఇది అగారో రీఛార్జబుల్ మల్టీ ట్రిమ్మర్ ఫర్ ఉమెన్ అండి. నేను ఈ ట్రిమ్మర్ని నా పర్సనల్ కేర్కి అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుందండి. మీకు చెప్తే మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. నేను ఐబ్రోస్కి వెళ్ళానండి. ఐబ్రోస్కి 50 రూపీస్ అంట. ఫోర్ హెడ్ని రిమూవ్ చేయడానికి ఇంకో 20 రూపీస్ ఎక్స్ట్రా అడిగారు. ఎందుకు 20 రూపీస్ వాళ్ళకి పెట్టడము, నా దగ్గర ఈ అగారో ట్రిమ్మర్ ఉంది కదా నేనే రిమూవ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా చేసుకున్నాను. నాకు చాలా తక్కువ హెయిర్ ఉంటుందండి ఫేషియల్ హెయిర్, సో అది రిమూవ్ చేసుకున్నాక క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది బికినీ హెడ్ అండి, దీంతో మనము అండర్ ఆర్మ్స్ దగ్గర వజనల్ దగ్గర మనం హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ బ్లేడ్ వచ్చేసి మనకి ఐబ్రోస్ని షేప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ అగారో రీఛార్జబుల్ మల్టీ ట్రిమ్మర్ లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా నేనైతే ఫేస్కి క్రీమ్ అవి రాసేసుకుని కొంచెం పౌడర్ రాసుకుని బొట్టు కూడా పెట్టేసుకుని జడైతే వేసేసుకున్నానండి. ఈ రోజు నాకు ఎడిటింగ్ పని చాలా త్వరగా అయిపోయిందండి. ఇంకా షానుని స్కూల్ నుంచి తీసుకురావడానికి 1.5 hour టైం అయితే ఉందండి. అందుకనేసి ఈ లోపల నేను ఈ కబోర్డ్ మొత్తాన్ని నీట్గా సర్దుకుందాము అనేసి అనుకుంటున్నాను. మొన్న నేను డ్రెస్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు ఈ అరమర సర్దేసుకున్నాను కదండి, ఈ పైన అరమర అయితే సర్దలేదు. ఈ పైన అరమరలో నేను నాకు రెగ్యులర్గా యూజ్ అయ్యే వస్తువులు అయితే పెట్టుకుంటాను.
ఈ అరమరలో నేను అగారో ప్రొడక్ట్స్లో రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి. లైక్ నేను ఫేషియల్ రోలర్ ఉపయోగిస్తాను, మా హస్బెండ్ ట్రిమ్మర్ ఉపయోగిస్తుంటూ ఉంటారు, నేను నా ట్రిమ్మర్ని ఉపయోగిస్తూ ఉంటాను. ఇలాగా నేను అగారోలో ఏవైతే ఎక్కువ ప్రొడక్ట్స్ని రెగ్యులర్గా యూజ్ చేసుకుంటానో అవి నాకు తీసుకోవడానికి ఈజీగా ఉండాలనేసి ఆ ప్రొడక్ట్స్ అన్నీ నేను ఇందులో పెట్టుకుంటానండి. వాటితో పాటు మా ఫోటో ఆల్బమ్స్ ఉంటాయి కదండి, లైక్ బర్త్డే ఫోటో ఆల్బమ్స్ లాంటివి, అవన్నీ నేను ఇక్కడ అరమరలో అయితే పెట్టుకుంటాను అనమాట. అయితే ఇవి రెగ్యులర్గా తీస్తూ ఉంటాను కదండి, ముందు వెనక అయిపోయి హెచ్చు తగ్గుల కింద ఉంటుంది అనేసి ఇది మొన్నటి నుంచి సర్దాలి అనుకుంటున్నాను, బట్ కుదరలేదనమాట. ఇంక ఈరోజు ఎడిటింగ్ త్వరగా అయిపోయింది కదండి. ఈ రోజు అయితే మాత్రము ఈ మొత్తం కబోర్డ్ని అలాగే కిందున్న పిల్లల మెడిసిన్ కబోర్డ్ని అయితే చాలా నీట్గా అయితే సర్దుకున్నానండి. అలా రోజు నా డైలీ రొటీన్తో పాటు ఒక పని అయితే చేసుకుంటూ వస్తున్నాను. సో మనకి ఇంకా ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదండి, ఈ క్లీనింగ్స్ అన్నీ అయిపోతే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అనమాట. ఇవన్నీ క్లీనింగ్ అయిపోతే ఇంకా బొద్దింకలకి ఏమైనా మందు లాంటిది ఏమైనా పెట్టేస్తే ఇంకా ఇల్లు చాలా నీట్గా ఉంటుందండి. అన్నీ ఒక్కొక్క అరమర సర్దుకుంటూ వస్తున్నాను నేను. బట్టల అరమరలు సర్దేసుకున్నాను. ఇంకా ఈ కింద మేము స్టోరేజ్ లాగా ఉపయోగిస్తామండి ఈ అరమరకి కింద, వాటిని కూడా సర్దుకోవాలి. అన్నీ సర్దడానికి టైం పడుతుంది, మంచం ఒకటి అడ్డొచ్చేసి చాలా లేట్ అవుతుంది అనమాట. ఇంక ఇవన్నీ నేను ఏవి అవసరం లేదని చూసుకుంటూ సర్దుకుంటూ వస్తున్నానండి. ఇవన్నీ క్లీన్ చేసేసానండి. ఇప్పుడైతే సర్దేస్తున్నాను. సర్దేసే ముందు అయితే మీకు కొన్ని చూపిద్దాం అనేసి ఇలా కూర్చుని అయితే మాట్లాడుతున్నాను. మైక్ పెట్టుకోవద్దని చెప్తున్నాం కదా బావని, మళ్ళీ పెట్టుకున్నాం ఏంటి అనేసి నా మీద అయితే మీరు కాపీని తెచ్చుకోవద్దు. రెండు పైన అయితే చాలా పనులు ఏవో జరుగుతున్నాయి, సౌండ్ వస్తుంది, మరో పక్కన వాషింగ్ మిషన్ సౌండ్ వస్తుంది. ఇవన్నీ మీకు డిస్టర్బెన్స్ కింద ఉంటాయి కదా. మైక్ అయితే ఆ సౌండ్స్ అన్నిటిని డీనాయిస్ చేసేస్తుందండి, కాకపోతే ఎక్కువ ఏదో వస్తుంది అనేసి మీరు చెప్తున్నాను. ఇప్పుడైతే మాత్రము ఇవి సర్దేస్తున్నాను కదా, సర్దేసే ముందు కొన్ని అయితే మీకు చూపించాలి అనుకుంటున్నానండి. ఈ ఫోటో ఉంది కదండి, ఈ ఫోటో ఎప్పుడు దిగామంటే మా చిన్నయ్య వాళ్ళ బాబు ఉన్నాడు కదా, పెద్ద బాబు ఋషి, వాడికి పుట్టెంటుకలు తీసినప్పుడు అప్పనపల్లి వెళ్ళామండి. అప్పుడు అందరూ ఇలాగా సింగిల్ గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఇలాగా ఫొటోస్ అయితే దిగాము. ఈ అరమరలో నేను అగారోవి రెగ్యులర్ గా చేయాల్సిన బ్రాండ్ మెన్షన్ ప్రొడక్ట్స్ ని, తర్వాత ఏంటంటే పిల్లల ఫోటో ఆల్బమ్స్, మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్స్ అవి ఇక్కడ పెట్టుకుంటాను అనమాట నేను. ఇవ్వండి ఇవి ఉన్నాయి కదా, ఇవి రెండు షాను మను బర్త్డే ఆల్బమ్స్ అండి. నేను ఆల్రెడీ షాను మను పుట్టినరోజు ఆల్బమ్ లో వాళ్ళ పుట్టినరోజు టైం కి నేను చూపించానండి. ఇంక అందుకనేసి ఇంకా పిల్లల ఆల్బమ్ ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు. మా షానుకి 4th బర్త్డే చేసినప్పుడు మేము ఎల్లో కలర్ డ్రెస్ అయితే తీసుకున్నామండి. ఆ ఎల్లో కలర్ కి అప్పుడు బాహుబలి మూవీ వచ్చిందండి కొత్తగాని, అప్పుడు ఇలాంటివి ఎక్కువ వాడుతున్నారు అనేసి తీసుకున్నాను అనమాట. ఆ రోజు పుట్టినరోజుకి వేయడమే. మళ్ళీ అసలు ఈ ఫ్లవర్స్ నెక్లెస్లు ఇవైతే అసలు వాడలేదండి. ఎప్పుడైనా ఏ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కైనా అవసరం అవుతుంది అనేసి ఇంక నేనైతే దీన్ని వాడకుండా ఇలా అయితే ఉంచాను అనమాట. ఇది ఉంది కదండి క్యాలెండర్, ఎప్పుడంటే మను బర్త్డేకి స్టిల్స్ తీపిచ్చామండి. అప్పుడు మను బర్త్డే ఆల్బమ్ ని ఇస్తూ మాకైతే ఇలాగా ఒక క్యాలెండర్ కూడా అయితే ఇచ్చారు. మా పిల్లలిద్దరు పుట్టినరోజులు అయినా 2 సంవత్సరాల తర్వాత వచ్చినాయండి ఫోటో ఆల్బమ్స్. ఇమీడియట్ గా అయితే రాలేదు. మా మనుకి పుట్టినరోజు 2020లో చేస్తే వాళ్ళు మనకి క్యాలెండర్ తో చూడండి 2021 లో ఫోటో ఆల్బమ్ అవి ఇచ్చారనమాట. అప్పుడు పిల్లలిద్దరివి వేసేలాగా క్యాలెండర్ కూడా ఇచ్చారు మనకి. అయితే ఇంకా క్యాలెండర్ ఏమీ యూజ్ చేయలేదు, అలా పిల్లల ఫొటోస్ ఉంది కదా మనకి ఒక మెమరీ కింద ఉంటుంది అనేసి అలా పైన అయితే పెట్టేశాము. ఇదైతే మాత్రము ఫోటో ఆల్బమ్స్ అండి. ఇవన్నీ మీకు చూపించేసాను నేను. ఇలా మా అన్నయ్యలతో నేను దిగిన ఫొటోస్ అన్ని అయితే ఇందులో పెట్టుకున్నాను, మా ఫ్రెండ్స్ తో దిగినవి. ఇవన్నీ నేను చూపించాను కాబట్టి ఇంకా అయితే ఇప్పుడు చూపించట్లేదు అనమాట. ఇవి మాకు సంబంధించండి, అంటే నేను మా వారు అక్కడక్కడ ట్రిప్లకి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ తీసుకున్న ఫొటోస్ అన్ని ఇందులో అయితే ఇలాగా పెట్టుకుంటూ ఉంటాను. మేము ఎక్కడికైనా ట్రిప్పులు లాంటివి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు కదండి, ఒక్కొక్క ఫోటో అయితే షూర్ గా దిగుతాను. ఎందుకంటే ఇవే మనకి మెమరీస్ అండి. ఇప్పుడు ఇవి సర్దుతూ ఈ ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా నాకు మళ్ళీ ఆ డేస్ కి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫొటోస్ చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు నేను ఇంత సన్నంగా ఉన్నానా, అప్పుడు నేను ఇంత బాగున్నానా అనేసి ఇలా అనుకుంటాను అనమాట నేను. ఇదిగోండి, మేము నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మేము ఫస్ట్ ఒక ట్రిప్ అయితే వేసాము. నాకు అప్పటికి యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చిందండి 11,000 అంతే. అయితే సేమ్ కంటెంట్ అయిపోతుంది అనేసి మా వారు అండ్ అప్పటికొచ్చి మేము ఒక్క ట్రిప్ కూడా వెళ్ళలేదు పెళ్ళయిన తర్వాత.
సరదాగా ఒక ట్రిప్ వేద్దాము అనేసి అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ వెళ్ళిన ట్రిప్ అండి, మా పెళ్ళయిన తర్వాత మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అయితే, అంటే మా నలుగురు వెళ్ళిన ట్రిప్ మైసూర్ ట్రిప్ వేసామండి. ఇంకోండి అక్కడ మేము చాముండేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్ళాము. అప్పుడు దిగిన ఫోటో అనమాట ఇది. సన్నంగా భలే ఉన్నానండి అప్పుడు నేను. ఇది కూడా మేము ఊటీ వెళ్ళినప్పుడు దిగింది అనుకుంటండి. ఊటీనా సంథింగ్ ఏదో కాఫీ తోటలు ఏవో ఉంటాయి కదా, అప్పుడు వెళ్ళినప్పుడు దిగాను. మర్చిపోయానండి ఎక్కడ దిగాను అన్నది కూడా సరిగ్గా గుర్తుకు లేదు. షానుకి 7th month ఉన్నప్పుడు మేము తిరుపతి వెళ్ళామండి. అప్పుడు దిగిన ఫోటో ఇది. షాను చూసారా ఎంత ఉందో, కొంచెం ఉంది షాను. మను పుట్టి మనుకి 5th 6th month ఉన్న టైం అనుకుంటండి. అప్పుడు మను బాగా ఏడుస్తూ ఉండేది 4th 5th month టైంలోని. అప్పుడు అత్తయ్య వాళ్ళు ఒకసారి అయితే మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము మహారాష్ట్రలో ఉండేవాళ్ళము, నాందేడు. అప్పుడు అత్తయ్య, మావయ్య, మా ఆడపడుచు అంతా వస్తే మేమంతా కలిపి ఒక 5-6 days ఒక ట్రిప్ వేసామండి. అప్పుడు మేము షిరిడి వెళ్ళాము, నాసిక్ వెళ్ళాము, త్రయంబకేశ్వరం వెళ్ళాము, ఔరంగాబాద్ వెళ్ళాము. మొత్తం అన్ని ప్లేసెస్ అప్పుడైతే ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఇది. మొత్తం అంతా కవర్ చేసుకుని వచ్చేసాము. అప్పుడు దిగిన ఫోటో ఇవ్వండి. మేము ఎల్లోరా కేవ్స్ ఎక్కడికో వెళ్ళాము, కేవ్స్ నేమ్ కూడా గుర్తులేదండి. అత్తయ్య, మావయ్య, మా హేమన్యం పెట్టుకుంది. మను పుట్టిన తర్వాత మా వారు మహారాష్ట్రలో ఉండలేకపోతున్నాను, ఫుడ్ కుదరట్లేదు, త్వరగా వచ్చేసా అనేసి ఫోన్ చేస్తే నేను మనుకి 3 month అంటే 3rd month కంప్లీట్ అయిపోతుంది అనగా నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయానండి మహారాష్ట్ర. అప్పుడు అంటే నాకు ఇంకా అప్పటికి 2 months కంప్లీట్, 3rd month రన్ అవుతుంది. బాగా బాగుంటుంది కదా, నేను ఒక్కదాన్ని చేసుకోలేను అని చెప్పి అమ్మ నాన్న నాతో పాటు మహారాష్ట్ర ఒక 15 days అయితే వచ్చారండి. అప్పుడు నాన్న ఏమి ప్లేసెస్ అవి తిరగలేదు, నాన్న ఏమి చూడలేదు కదా అనేసి నాన్నని అమ్మని తీసుకుని మేము షిరిడి వెళ్ళాము. అయితే మేము చేసిన తప్పు ఏంటంటే అప్పుడు మేము మే నెలలో వెళ్ళామండి. చాలా విపరీతమైన ఎండ అనమాట షిరిడిలోని. నాన్న అసలు తిరగలేకపోయారు. నాకు ఈ ట్రిప్ అసలు హ్యాపీ అనిపించలేదండి, ఎందుకంటే మా నాన్న ఆ ఎండలో నడవలేక తిరగలేక చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఎప్పుడైనా నాన్నకు అలాగా ట్రిప్ అన్ని చూపించాలి అనుకుంటున్నాను, కానీ నాన్న అయితే నడిచే పొజిషన్ లో లేరండి. ఇది నా షానమ్మని తీసుకుని ఫస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళామని చెప్పాను కదండి. అప్పుడు షానమ్మకి ఇలాగా కృష్ణుల్లాగా అయితే ఫోటో తీయించాను 7th month షానుకి. అప్పుడు అత్తయ్య, మావయ్య వాళ్ళతో మేము ఇలాగ ట్రిప్ వేసామన్నాను కదండి, అప్పుడు దిగిన ఫోటో అండి ఇది, టెంపుల్ దగ్గర. ఇంకా మా వారు అస్తమాను డ్యూటీ పని మీద బయటికి వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళ సార్స్తో దిగిన ఫొటోస్ అనమాట ఇవి. ఆ కబోర్డ్ లోంచి తీసిన వస్తువులన్నిటినీ దుమ్మవి ఏమీ లేకుండా ఒకసారి అయితే నీట్గా క్లాత్తో క్లీన్ చేసేసానండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ వస్తువులు అయితే తీసానో ఆ వస్తువులన్నిటినీ మళ్ళీ అదే ప్లేస్లో నీట్గా అయితే సర్దుకుంటున్నాను. నేను ఈ అరమర సర్దడము 1:30కి స్టార్ట్ చేశానండి. నాకు ఈ అరమర పూర్తిగా సర్దేసరికి టైం అయితే 2:30 అయిపోయింది అనమాట. ఇంక ఈ పనిని ఇక్కడతో ఆపేశానండి. ఇంకొక అరమర సర్దాలి. అయితే ఇంకా షానుని స్కూల్ నుంచి తీసుకురావాలి కదా, 2:30 అయిపోతుంది అనేసి షానుని స్కూల్ నుంచి అయితే తీసుకురావడానికి వెళ్ళాను. ఇంకా షాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఈరోజు అన్నము 11 o'clockకే తినేసాను కదండి, మళ్ళీ ఆకలి వేస్తుంది అనేసి షానమ్మ కూడా 11:30 కల్లా తినేస్తుందండి స్కూల్లోని. ఇంకా షానుకు ఒక ముద్ద అన్నం తినిపిస్తూ నేను కూడా అన్నం అయితే తిన్నాము. అంటే నేను కూర అన్నం తింటే షానమ్మ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక ముద్ద పెరుగన్నం అయితే తింటుందండి 2-3 days నుంచి. ఇంకా పిల్లకైతే అన్నం తినిపించేశాను. ఇంకా నేను అన్నం తినేసిన తర్వాత మళ్ళీ రేపొద్దునకి టిఫిన్కి ఏమీ లేదు అని గుర్తొచ్చిందండి. ఇంక అందుకనేసి మినపప్పు నానబెడుతున్నాను. రేపు నేను బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ ఎప్పుడో కొర్రలు ఇచ్చిందండి, చిన్నదిన వాళ్ళ బాబు కనుక కొన్నదంట, వదిలేసిందంట. మళ్ళీ నాకు ఇవి ఎలా వాడాలో తెలియట్లేదు, పట్టుకెళ్ళిపోయి నాకు ఇచ్చేసింది అమ్మ. సరే మా వారు ఎప్పటి నుంచో బియ్యంతో దోశలు వద్దు, మిల్లెట్స్తో ట్రై చేద్దాం అని అంటున్నారు కదా అనేసి ఈ కొర్రలను ఉపయోగించి దోశలు వేద్దాం అనుకుంటున్నాను.
అయితే నేను అదే పనిగా యూట్యూబ్లో వీడియోస్ని చూసి చేస్తుంటే నాకు ఏ వంటకమో సరిగ్గా రావట్లేదు. సరే మన ఓన్ క్రియేటివిటీ ఉపయోగించేసి ట్రై చేసేద్దాము అనేసి 1.5 గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల కొర్రలు, కొంచెము అంటే 1 స్పూన్ బియ్యము, కొంచెం మెంతులు, కొంచెం అటుకులు అయితే వేసేసానండి, నానబెట్టేశాను. రేపు దోశలు ఎలా వచ్చాయన్నది రేపు బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా మళ్ళీ పిల్లలు కరాటే క్లాస్కి వెళ్ళేటప్పుడు పాలు తాగుతారు కదా అనేసి పిల్లలిద్దరి కోసము పాలు మరిగిస్తున్నాను. ఇంకా రేపు పొద్దునకి పెరుగు కూడా లేదండి, పెరుగు కూడా తోడేయడానికి ఉంటాయి అనేసి పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఈ లోపల ఇందాక నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, వాటిని ఆరేలేదు. ఇంకా ఇవి అయిపోయింది కదా వాషింగ్ మిషన్, పాలు మరిగేటప్పుడు ఈ బట్టలు అయితే ఆరేసేద్దాము అనేసి నేను ఈ బట్టలన్నిటిని తీసుకుని ఒక బకెట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. నిన్న నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి, దొంగతనానికి కొత్త టెక్నిక్ని ఉపయోగిస్తున్నారు దొంగలు జాగ్రత్త అనేసి ఒకళ్ళు వీడియో పెట్టారనమాట. అసలు నేను ఆ వీడియో చూసి అయ్యి బాబు ఇలా కూడా జరుగుతుందా, నాలాంటి వాళ్ళకైతే ఇది చాలా ప్రమాదమేమో అని అనిపించింది. ఏంటంటే ఇప్పుడు మనకి పల్లెటూరుల్లో కుళాయిలు అవి బయటే ఉంటాయి కదండి, అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి పల్లెటూరులో దూరంగా. ప్లస్ ప్రతి ఇంటికి మంచినీళ్ళ కుళాయిల్లాగా, లేకపోతే మనం ట్యాంక్స్ పెట్టుకుంటే కుళాయిలు బయట కూడా గిన్నెలు కడుక్కోవడానికి వాటికి పెట్టుకుంటాం కదా. దొంగలు ఏం చేస్తున్నారంటే అలాగ బయట ఉండే కుళాయిలన్నిటిని ఓపెన్ చేసేస్తున్నారండి. అప్పుడు మనకి నీళ్లు లీక్ అయిపోతున్నాయి, నీళ్లు వేస్ట్ అయిపోతున్న సౌండ్ మనకి వస్తుంది కదా, అయ్యో బయట కుళాయిలు నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి అని మనం తలుపులు తీసి మనము వెంటనే వచ్చి ఆ కుళాయిని కడతాకి వెళ్తాం కదండి. ఈ లోపల దొంగలు ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతున్నారన్నమాట. అదే కనుక మనము అమ్మ కుళాయి కట్టరా అనేసి పిల్లల్ని పంపించామనుకోండి, పిల్లల్ని కొట్టేసి మరి వాళ్ళు, లేకపోతే పిల్లల మీద కత్తి పెట్టి ఇలా బెదిరించి వాళ్ళు దొంగతనం అయితే చేస్తున్నారు అనమాట. అదొక టెక్నిక్ అయితే ఫాలో అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చేసి కాలింగ్ బెల్ కొడుతున్నారండి. కాలింగ్ బెల్ కొట్టేసరికి పక్కన ఇంకొక వ్యక్తి ఏమన్నా బలంగా ఏదైనా ఆయుధాలు చేతిలో ఉంచుకుంటున్నారు, లైక్ పెద్ద కర్ర కానీ ఇనప రాడ్లు కానీ అలా చేతిలో ఉంచుకుంటున్నారు. కాలింగ్ బెల్ కొట్టారు కదా ఎవరా అని మనం డోర్ ఓపెన్ చేయగానే మన తల మీద గట్టి కొట్టేసి దొంగతనం అయితే చేస్తున్నారన్నమాట. ఇలాగా చాలా కొత్తగా దొంగతనాలు అయితే చేస్తున్నారు. మీరు ఎవరైనా సరే కాలింగ్ బెల్ కొడుతున్నారు కదా అనేసి ఇమీడియట్గా డోర్ అవి ఓపెన్ చేయొద్దు. దట్టు మిడ్ నైట్ ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే అస్సలు డోర్ ఓపెన్ చేయొద్దు అనేసి ఇలాగైతే ఆ వీడియోలో చెప్పారనమాట. ఇంకొకటి కుళాయిలు వేస్ట్ అయిపోతున్నా కూడా మిడ్ నైట్ ఇలా వేస్ట్ అవుతున్నాయి మీరు కట్టేసామని తెలుసుకోవడం, మీకు ఇలాగ ఎవరో కుళాయి తిప్పారని అనిపిస్తే కనుక అస్సలు మీరు వేస్ట్ అయిపోయినా పర్వాలేదు, డోర్స్ అయితే తీయొద్దు, చాలా రకాలుగా మనకి ఇలాగ దొంగతనాలు జరుగుతున్నాయి అనేసి పెట్టారన్నమాట. నాకు ఆ వీడియో చూసినప్పుడు నాకు ఏంటంటేనండి, ఎక్కడైనా నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి అంటే నేను వెంటనే వెళ్ళి కుళాయి కట్టేసి వస్తానమాట. నాకు నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి అంటే నాకు ఏంటో నా రక్తాన్ని ఎవరో తోడేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. నాలాంటి దానికైతే చాలా ప్రమాదమేమో అని అనిపించింది. నాకు నీళ్ళు వేస్ట్ అవుతున్న సౌండ్ కూడా నేను భరించలేను, అంత ఇదిగా అనిపిస్తుంది అనమాట నాకు. ఇంక ఇదిగోండి నేను గిన్నెలు అవి క్లీన్ చేసేసాను. గిన్నెలు క్లీన్ చేస్తున్నప్పుడు అత్తయ్య గారు అయితే ఫోన్ చేశారనమాట. ఇంకా అత్తయ్య గారితో అవి మాట్లాడేశాను. ఇంకా తర్వాత అమ్మ ఫోన్ చేసింది. ఇంకా అమ్మతో కూడా మాట్లాడుతూ నేను ఈ అరమర అయితే సర్దుతున్నాను. ఈ అరమర మొత్తం నేను పిల్లల మెడిసిన్స్ అయితే పెడతానండి, ఓన్లీ పిల్లల మెడిసిన్సే. మా పిల్లలకి ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఏంటి అని అనుకోకండి, ఎప్పటి నుంచో తెస్తూ ఉంటాం కదండి, పిల్లలు పుట్టినప్పటి నుంచి మెడిసిన్స్ తీసుకొస్తాము, 2-3 రోజులు వాడతాము, మళ్ళీ ఉపయోగపడతాయేమో అని అలా అరమరలో పెట్టడము, మళ్ళీ వాళ్ళకి ఫీవర్ ఏమన్నా వస్తాము మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాము, మళ్ళీ మెడిసిన్ తేవడము, మళ్ళీ వాడడము, మళ్ళీ ఆ అరమరలో పెట్టడము, అలా ఎప్పటి నుంచో మెడిసిన్స్ అయితే ఉండిపోయాయండి. అయితే ఇందులో ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినాయండి. 2001లో ఎక్స్పైర్ అయిపోయినవి, 2023లో ఎక్స్పైర్ అయిపోయినవి, ఇలాగా చాలా మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ అన్నీ ఒక పక్కన, కొత్తవి అసలు ఓపెన్ చేయని మెడిసిన్స్ కూడా ఉంటాయి కదండి కొన్ని, వాటన్నిటిని ఒక పక్కన. అంటే నేను ఎక్స్ట్రాగా పారాసిటమాల్స్ ఉంచుకుంటాను, మళ్ళీ పిల్లలకి రొంపవి చేస్తూ ఉపయోగపడుతుంది అనేసి కోల్డ్కి సంబంధించి మెడిసిన్ అలాగా ఎక్స్ట్రా ఉంచుకుంటూ ఉంటానండి. ఇందులో చాలా వరకు నేను బాటిల్స్ ఓపెన్ కూడా చేయలేదు, ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట. ఇంకా నేను ఎక్స్పైర్ అయిపోయినవన్నీ ఒక పక్కన, మంచిగా ఉన్నవన్నీ ఒక పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఈ మెడిసిన్ బాక్స్ ఎప్పుడో మా పెద్దన్నయ్య ఇచ్చాడండి షాను పుట్టిన కొత్తల్లోని. ఇంకా ఆ మెడిసిన్ బాక్స్లో ఇవన్నిటిని సర్దుకున్నాను. ఇంకొక ఆట పెట్టుంది కదండి, అవన్నీ ఏంటంటే నేను ఆయుర్వేదం దగ్గర హెయిర్ ఆయిల్స్ అవి తెచ్చుకుంటాను
తెచ్చుకుంటాను అనమాట. తలకి నేను ఇంట్లో చేసిన కోకోనట్ ఆయిల్ కన్నా ఎక్కువ ఆయుర్వేదం డాక్టర్ ఇచ్చిన హెయిర్ ఆయిలే ఉపయోగిస్తాను. సో అవి అయితే అందులో పెట్టుకుంటాను అనమాట. మాకు రైల్వే హాస్పిటల్లే కదండి, సో మేము మెడిసిన్స్ ఏమి కొనుక్కోము. మాకు కావాల్సిన మెడిసిన్స్ లైక్ మాకు ఏ ఫీవర్ వచ్చినా, లేకపోతే ఒక హెడేక్ వచ్చినా, లేకపోతే పిల్లలకి ఫీవర్స్ వచ్చినా నేను అన్నీ మా డాక్టర్ దగ్గరే చూపించుకుంటాము. అక్కడే మెడిసిన్స్ అయితే తెచ్చుకుంటాం అనమాట. అయితే మనకి ఏంటంటే ఒక్కొక్కసారి మెడిసిన్ ఇమీడియట్గా వాళ్ళు ఫ్రీగానే ఇస్తారండి. ఒక్కొక్కసారి మనకి మెడిసిన్ రావడానికి 3-4 డేస్ పడుతుంది అనమాట టైము. మరి ఆ 3-4 డేస్ మనం మెడిసిన్ వేసుకోకుండా కూర్చోలేం కదండి. ఈ లోపల నేను బయట కొనుక్కుంటూ ఉంటాను. 3-4 డేస్ తర్వాత వాళ్ళు తీసుకొచ్చేస్తారు అనమాట. మళ్ళీ మనకి డాక్టర్ రాసిన మెడిసిన్స్ తీసుకొస్తారు. అవి తీసుకొచ్చి ఇంకా అలాగా ప్యాకింగ్స్ ఓపెన్ చేయకుండా అలా ఉండిపోతాయి అనమాట. ఇంకా నేను అలాగా చాలా వేస్ట్ అయిపోయినాయండి. ఇంకా నా దగ్గర మెడిసిన్స్ ఎక్కువ ఉంటే నేను మాకు తెలిసిన వాళ్ళకి ఇస్తాను అనమాట. పారాసిటమాల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు కదా, కొలతలు చూసుకుని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు. ఇంకా నేను ఆర్మర్ కూడా సర్దేశానండి. ఇప్పుడు పిల్లలిద్దరి కోసం పాలు అయితే కలుపుతున్నాను. పాలు కోసము బెల్లాన్ని అయితే ముందే నేను పౌడర్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇంకొక 2-3 డేస్కి వస్తుంది, ఇంకా అయిపోతుంది, మళ్ళీ పౌడర్ చేయాలి. ఇంకా పిల్లల కోసం ఒక కళాయిడు పాలు తీసుకుని మిగతా పాలలో తోడు చుక్క అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక పక్కన పెట్టేశానండి. ఇది మార్నింగ్ ఆ టైంకి అయితే తోడుకుంటుంది. ఇప్పుడు క్లైమేట్ చల్లగా కూడా ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంక ఈ పాలు బెల్లం వేస్తున్నాం కదండి, ఈ బెల్లంలో కొంచెము నలకలు లాంటివి ఉంటున్నాయి అనమాట. అందుకనేసి మళ్ళీ ఈ పాలుని వడపోసుకుని అప్పుడు పిల్లలకైతే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా పిల్లలిద్దరి కోసం పాలు అయితే వడపోస్తున్నాను. స్టీల్ది కనిపించలేదండి అక్కడ, స్టీల్ చిక్కం ఎక్కడుందని. ఆయన పాలు కూడా పెద్ద వేడి లేవు. మా పిల్లలు అసలు వేడి ఎక్కువగా తాగలేరండి, చాలా గోరువెచ్చని పాలు అయితే తాగుతారు. ఇంకా పిల్లలిద్దరికి వడపోసి పాలు అయితే ఇచ్చేసాను. కరాటే క్లాస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి. స్టవ్ మీద ఏమో బియ్యం కడిగి పెట్టాను, రైస్ అయితే అవుతుంది. ఇంకా మార్నింగ్ చేసిన బీరకాయ కూర అయితే ఉంది, అది వేసుకుని కొంచెం పుదీనా పౌడర్ ఉంది, అది వేసుకుని నెయ్యి వేసుకుని ఈ రోజుకైతే ఇంకా డిన్నర్ కానిచ్చేస్తాను. తర్వాత ఇందాక దోసల పిండికి నానబెట్టాను కదండి, డిన్నర్ అవగానే అదైతే రుబ్బేసుకుంటాను. పిల్లలిద్దరిని కరాటే నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం వండేసి త్వరగా అన్నం తినిపించేసి నేను కూడా తినేసానండి. ఇంకా తనిష్క వచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత తనిష్క వస్తే ఇంకా తనిష్కతో ఆడుకుంటాను అనేసి పిల్లలైతే వెళ్ళారండి. నేను ఆఫ్టర్నూన్ కొర్రలు మినపప్పు ఇవన్నీ నానబెట్టాను కదండి, సో దోసల పిండి రుబ్బేసి పడుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా నాకు ఏ పని చేసినా ఏదో ఒక వీడియో చూడడం బాగా అలవాట్లు కదండి, అందుకనేసి నేను ఆహాలో ఒక మూవీ అయితే పెట్టుకున్నాను. ఈ మూవీ ఏంటంటే తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న మూవీ అనమాట. నేను జస్ట్ ఒక 1/2 అవర్ చూశాను ఆ పిండి రుబ్బే వరకును. ఇంట్రెస్టింగ్గానే ఉందండి, కాకపోతే నాకు ఏంటో ఈరోజు తలనొప్పి కింద ఉంది. సో త్వరగా పడుకుందాము అనేసి 9:20 కల్లా మంచమైతే ఎక్కేసామండి. తర్వాత పిల్లలకి కాసేపు అయితే కథలైతే చెప్పి పడుకునేసరికి 10 అయిందనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ బాయ్.